సింగపూర్‌లో ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక డ్రీమ్‌లా అనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఇది. సింగపూర్‌లో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే లైఫ్‌లో మర్చిపోలేను. ఈ వీడియోలో మీరు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. సింగపూర్‌లో మా డే 3. మా డే అయితే స్టార్ట్ అయింది సింగపూర్‌లో మోస్ట్ ఐకానిక్ ప్లేస్ నుంచి, మెరీనా బే సాండ్స్ స్కై పార్క్. డే టైంలో అక్కడి నుంచి చూస్తే ఫుల్ సిటీ క్లియర్గా కనిపిస్తుంది. హై రైజ్ బిల్డింగ్స్, రోడ్స్, గ్రీనరీ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టు ఉంటాయి. పైనుంచి చూస్తే మనకి ఈ స్కై పార్క్ 55th ఫ్లోర్లో ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే సింగపూర్ ఎంత క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ సిటీ అని మనకి అర్థమవుతుంది. ఆ వ్యూ చూస్తూ కొన్ని మినిట్స్ సైలెంట్గా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఆ బ్యూటీని వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. స్కై పార్క్ నుంచి బయటకు వచ్చాక మేము వెళ్ళింది నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. నేచర్ని ఇలా డిజైన్ చేస్తారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. సింగపూర్లో ఉన్న ఈ ప్లేస్ చూస్తే మనం ఫ్యూచర్ వరల్డ్లో ఉన్నట్టుగా ఉంటుంది. గార్డెన్స్ బై ద వే, ఇది ఒక సింపుల్ గార్డెన్ కాదు, ఒక ఫ్యూచరిస్టిక్ ఎకోసిస్టమ్. సింగపూర్ గవర్నమెంట్ సిటీ ఇన్ అ గార్డెన్గా మార్చడానికి ఈ ప్లేస్ని డెవలప్ చేసింది. నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ మోడర్న్ టెక్నాలజీని యూస్ చేసి ఇలాంటి ప్లేసెస్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఫస్ట్ మేము క్లౌడ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. డోర్ ఓపెన్ అవ్వగానే ఒక పెద్ద ఇండోర్ వాటర్ ఫాల్ మన ముందు కనిపిస్తుంది. అది 35 మీటర్స్ హైట్ ఉన్న ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే వావ్ అని అనిపించకుండా అయితే ఉండదు. ఆ మిస్ట్, ఆ చిల్ ఎయిర్ ఇన్స్టెంట్గా టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది. బయట ఎంత హీట్ ఉన్నా కూడా లోపల మనం మౌంటైన్లో ఉన్న క్లైమేట్ అయితే మనం ఫీల్ అవుతాం. క్లౌడ్ ఫారెస్ట్ అనేది యాక్చువల్గా హైలీ ఆల్టిట్యూడ్ ట్రాపికల్ మౌంటైన్ ఎకోసిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా 1000 మీటర్స్ పైన మౌంటైన్ రీజియన్స్లో దొరికేవి. అందుకే ఇక్కడ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తారు. క్లౌడ్ ఫారెస్ట్లో కొన్ని సెక్షన్స్లో డైనోసార్ థీమ్డ్ డిస్ప్లేస్ కూడా ఉంటాయి. ఎస్పెషల్గా కిడ్స్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. జురాసిక్ వరల్డ్లా ఫీల్ అయితే వస్తుంది. అక్కడ పెద్ద పెద్ద డైనోసార్ మోడల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి యాక్చువల్ డైనోసార్స్ కాదు, అయినా కూడా నేచర్ ఎవల్యూషన్ని రిప్రజెంట్ చేయడానికి డిజైన్ చేశారు. కానీ మనం కనుక అక్కడ వెళ్ళి చూస్తే ఆ డైనోసార్స్ నిజంగా డైనోసార్స్ లాగే అనిపిస్తుంది. అంత న్యాచురల్గా ఉంటుంది. మీరు కనుక కొంచెం దూరంగా ఆ డైనోసార్ కళ్ళల్లోకి చూస్తే అవి కూడా రియల్గా డైనోసార్సేనేమో అని చెప్పేసి మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేచర్లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ప్లాంట్స్ అండ్ స్పైసెస్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది మనకి అర్థం అవ్వడానికి ఇలా చక్కగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ అక్కడ ఆ క్లౌడ్ ఫారెస్ట్లో మనకు ఒక స్కై వాక్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ మనం వాటర్ ఫాల్ని పైనుంచి చూడొచ్చు. ఆ హైట్ నుంచి చూస్తుంటే ఫుల్గా గ్రీనరీ, వాటర్ ఫాల్ అండ్ ఆ మిస్ట్ ఒక సినిమాటిక్ వ్యూ లాగా అయితే ఉంటుంది. అసలు ఇది వీళ్ళు క్రియేట్ చేసింది అయితే అనుకోరు, అంత న్యాచురల్గా అనిపిస్తుంది మనకి. క్లౌడ్ ఫారెస్ట్లో మనకి ఇచ్చిన మెయిన్ మెసేజ్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అవేర్నెస్. స్క్రీన్స్, డిస్ప్లేస్ ద్వారా మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తారు. ఇది ఒక జస్ట్ టూరిజం స్పాటే కాదు, ఇది ఒక అవేర్నెస్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. ట్రస్ట్ మీ, ఇట్లా ఫొటోస్ వీడియోస్లో కంటే కూడా రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. అసలు అది నిజంగా ఫొటోస్లో మనం అయితే క్యాప్చర్ చేయలేము. అయితే అక్కడి నుంచి దాని ఆపోజిట్గా ఉన్న ఒక ఫ్లవర్ డోమ్కి వెళ్ళాం. ఇక్కడ క్లైమేట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. క్లౌడ్ ఫారెస్ట్లోనేమో చల్లగా చాలా చిల్గా ఉంటే ఇక్కడ క్లైమేట్ డ్రైగా ఉంటుంది. ఫ్లవర్ డోమ్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ గ్లాస్ గ్రీన్ హౌస్ అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని తీసుకొచ్చారు. మెడిటేరియన్ కంట్రీస్ లాంటి యూరోపియన్ రీజియన్స్లో దొరికే ప్లాంట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సీజన్స్ని బట్టి ఆ ఫ్లవర్స్ యొక్క డిస్ప్లేస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా కలర్ఫుల్గా చూస్తుంటే ఒక పెయింటింగ్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఫ్లవర్ డోమ్లో చాలా ఫోటో స్పాట్స్ ఉంటాయి. డిజైన్ చేసిన ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చాలా ఎస్థెటిక్గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ రీల్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు.
అయితే ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాం. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి మేము వెయిట్ చేసిన మెయిన్ మూమెంట్ అయితే రానే వచ్చేసింది. అదే సూపర్ ట్రీ గ్రూవ్ నైట్ లైట్ షో. లైట్స్ ఆఫ్ అయ్యాయి, మ్యూజిక్ స్టార్ట్ అయింది. సడన్గా ఆ పెద్ద ట్రీస్ లైట్స్తో గ్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఆ లైట్స్ కూడా ఎలా అంటే ప్రతి సెకండ్ కలర్ చేంజ్ అవుతూ మ్యూజిక్కి పర్ఫెక్ట్ సింక్ అవుతూ ఆ లైట్స్ అనేవి అయితే గ్లో అవుతూ ఉండింది. చూస్తుంటే ఒక రియల్ వరల్డ్లో కాదు, ఒక డ్రీమ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ సైలెంట్గా ఆ షో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆ మూమెంట్ని ఫీల్ చేస్తారు. ఇక్కడ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ ఏంటి అంటే, ఈ 2 ప్లేసెస్ కూడా బేబీ ఫ్రెండ్లీ. చక్కగా మీరు హ్యాపీగా స్ట్రాలర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, మొత్తం తిరగవచ్చు. ఈవెన్ ఆ క్లౌడ్ ఫారెస్ట్లో ఆ స్కై వాక్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు చక్కగా లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్స్ హెల్ప్ తీసుకొని బేబీ స్ట్రాలర్స్ కూడా దాంట్లో పట్టేలాగే ఉంటుంది. చక్కగా మీరు అందులో తిరిగేసి వెళ్ళిపోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా బేబీస్ ఉంటే అది క్యారీ చేయండి, ఎందుకంటే అంతా నడిచేదే, మొత్తం నడవాలి కాబట్టి బేబీస్ని ఎత్తుకొని నడవడం కొంచెం డిఫికల్టే. అది కొంచెం చిన్నపిల్లలైతే. సో నా సజెషన్ అయితే ఖచ్చితంగా స్ట్రాలర్స్ అయితే మెయింటైన్ చేయండి. సో ఈ ప్లేసెస్ అయితే సింగపూర్కి వెళ్ళినప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే మీరు చాలా మిస్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మేము యూనివర్సల్ స్టూడియోస్ అండ్ సెంటోసా ఐలాండ్కి వెళ్ళాము, దాని గురించి చెప్తాను. మీరెవరైనా ఆల్రెడీ సింగపూర్ వెళ్ళారా? వెళ్ళుంటే మీరు కూడా ఈ ప్లేసెస్ చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఏమైనా ప్లేసెస్ నచ్చి ఉంటే, నేను ఎవరైనా కవర్ చేయకపోయి ఉంటే అది కమెంట్లో చెప్పేయండి, చూద్దాం. So until then, keep watching our channel. Don't forget to subscribe to our channel. Thanks for watching.